నెల్లూరు జిల్లాలో కోవూరు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మంటలు రాజేశాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తన ఇంటిపై ప్రశాంతి రెడ్డి దాడులు చేయించారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కోవూరు రాజకీయాన్ని హీట్ పుట్టించాయి. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీ సంస్కృతికి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని విమర్శిస్తున్నారు. ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ మాటలు వెనక్కి తీసుకోను. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. నేను చెప్పింది వాస్తవం. 100%, 100% నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలాను. ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి పెద్ద పుడింగలు అయిపోయినారా మీరంతా? నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది? అంతే కదా, మీరు వచ్చి చేసింది ఏంది? నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు. దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు. ఇళ్ళంతా ధ్వంసం చేసేశారు. 85 ఏళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో, ఆమెను బెదిరించారు, పనివాళ్లను బెదిరించారు, మొత్తం పగలగొట్టి పారేశారు. బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూము అన్ని డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు. ఏమొస్తుంది మీకు? ఏం ఆనందం అది? పైశాచిక ఆనందం. ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు, చరిత్ర కాదు. అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పార్టీది అలాంటి సంస్కృతి కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము. 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు. కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పావు. వాళ్ళు ఆపేశారు. ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం.